హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా ఏం లేదండి, ఏమో కొంచెము మేమైతే కొంచెం బాగలేదు, ఇంట్లో పరిస్థితులు అయితే బాగలేవు కొంచెము. ఇంకా టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. ఇంట్లో పరిస్థితులు ఏం అన్నీ బాగే ఉన్నాయి, కొంచెం కొంచెం ఉంటాయి కదా కష్టాలు, ఇంకా ఏం చేసేకయ్యలేదు. ఇంకా పిల్లోనికి వచ్చేసి ఒక వారం అండి, ఇంకా ఈ వీడియో పెట్టి ఒక వారం అయితే అవుతుంది. ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను. ఒక వారం నుంచి బాగానే ఉండే, మీకు చెప్పినాను కదా ఇట్లా హాస్పిటల్కి పోయి వచ్చినాము. ఇంకా టానిక్లు మాత్రలు అంతా ఇచ్చినారు, అవి వేస్తున్నాము, బాగా ఉంది అని మీకు చెప్పినాను. వీడియో కూడా తీస్తున్నాను. ఇంకా అది 2 రోజుల తర్వాత బాగా సరిపోయింది, ఆడుకుని ఉన్నాడు బాగా. పనికి కూడా పోయినాను నేను, ఫ్యాక్టరీలో కూడా బాగా అయితే ఆడుకుని ఉన్నాడు. ఇంకా నిన్న అయితే స్టార్ట్ అయింది. నిన్న రాత్రి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఒకే సమ దగ్గు పడిశము జ్వరమండి, ఒకే సమ. వాడు పనుకొని కూడా ఇస్తలేదు, వానికి చాలా కూడా కష్టమైపోయింది వానికి. ఇంకా వాళ్ళ నాన్న అయితే బయట అయితే ఎత్తుకొని పోయినాడు, తెరిపించుకొని వస్తానని చెప్పేసి. ఒకే సమ ఏడుస్తున్నాడండి. బాగానే ఉండే. ఈ వారంలో 2 రోజులేమో నేను 3 రోజులు పనుకుపోయినాను. వీడియో కూడా ఎందుకు తీయలేదండి, రేష్మ అయితే పారలేదండి. చాలా అంటే చాలా అధ్వానంగా ఉంది రేష్మ అయితే, అందుకని నేనైతే వీడియో అయితే తీయలేదు. ఇంకా ఆడే సాల్ అయిపోయింది వచ్చి, ఇంకా ఏడ్చేసి మళ్ళీ వీడియో ఆడ తీసుకొని ఇచ్చేసారని చెప్పేసి నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా బాగానే ఉండే. ఇంకా మొన్న 2 రోజులు అప్పుడు కూడా బాగానే ఉండే ఆటలాడుకొని. నిన్న రాత్రి నుంచి ఒకే సమ ఏడుస్తున్నాడు, ఒకే సమ దగ్గు. ఇంకా దగ్గు అయితే ఎక్కువ ఉంది, దగ్గు పడిశం అయితే, దగ్గు పడిశము జ్వరము. ఇంకా టానిక్లు కూడా ఇచ్చినారులేండి. మళ్ళీ పోయింది పొద్దున్నే 9:30కేమో పోయింది హాస్పిటల్కి. చాలా మంది ఉండే. ఇంకా మధ్యాహ్నము 1:30కేమో వచ్చినాము. అప్పుడు వరకు ఏడుస్తూనే ఉండే. వీడియో తీద్దాం అనుకోండి, ఫోన్ అయితే ఇంట్లో పెట్టేసింది, నేను ఛార్జింగ్ వేసిపోయింది. పిరిని వచ్చేస్తాం కదా అని చెప్పేసి ఇంచేపైన చూడండి. ఇంకా టానిక్లు కూడా ఇచ్చినారు. ఇంకా మధ్యాహ్నము 1:30కి వచ్చి ఇంకా టానిక్ వేసి కొంచెం అయితే పనిపెట్టినాను. పనిపెట్టి ఏమి తింటాలేదు సరిగా, అట్లే ఉన్నాడు. ఏమైనా తింటే వాంతి చేసుకుంటున్నాడు. ఏమో పిల్లోనికి ఇంకా చూపించుకొని అయితే వచ్చినాము. ఇంకా టానిక్లు అయితే ఇచ్చినారు, టానిక్లు ఇవి మా హెల్త్. ఇంకా ఇన్నైతే ఇచ్చినారండి పిల్లోనికైతే. ఇంకేమో అనుకున్నట్లే జ్వరం వస్తుంది పిల్లోనికైతే. ఈసారి వేసి చూస్తాము. ఇంకా చూపించుకొని వచ్చినాము కదా, ఇంజక్షన్ కూడా వేయించుకొచ్చినాము, చూస్తాము. ఇంకా ఈరోజు రేపైతే చూస్తాము. ఏమన్నా తగ్గుకోకుంటే ఇంకా పోయి రక్త పరీక్ష అయితే చేపిస్తాము, బ్లడ్ చెకప్ అయితే. ఇంకా చెప్పేస్తారు కదా వాళ్ళు ఏమన్నా ఉంటే, అందుకని. ఇంకా పిల్లోడు బాగుంటేనే కదండి ఇంట్లో అయితే ఖుషిగా ఉండొచ్చు. ఇంకా పిల్లోనికి ఎట్లయితే ఇట్లా. ఇదండి వాళ్ళ వీడియో, ఇలా జరిగింది. ఒక వారం నుంచి అయితే బాగా ఉండే. నిన్న రాత్రి నుంచి వానికైతే ఎక్కువ అయిపోయింది. ఇంకా చూద్దాము, ఈరోజైతే వేస్తాను, ఈరోజు రేపు చూస్తాను. ఏమైనా తగ్గుకుంటే మళ్ళీ పోతాము. పొద్దున్నే 9:30కి పోయింది, మధ్యాహ్నం 1 గంటకు అయితే వచ్చినాము, 1:30కి వచ్చినాము. అన్నం కూడా ఏమీ చేయలేదు పొద్దున్నే అయితే ఇడ్లీ తెప్పించుకొని అయితే తినేస్తున్నాంలేండి. ఇంకా మధ్యాహ్నానికి అయితే మళ్ళీ 1 నుంచి అయితే తీసుకొచ్చినాము. ఎప్పుడైతే పొద్దున్నే బ్యాల్ సార్ చేసిండిలేండి, చేయలేదు. ఇంకా కుక్కర్లో పెట్టి 2 విజిల్కి అయితే పెట్టి ఇంకా ఆఫ్ చేస్తున్నాను. టైం అయిపోతుంది ఇంకా హాస్పిటల్కి పోవాలని చెప్పేసి. ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చి సాయంత్రం వచ్చేసి అన్నం చేసి మళ్ళీ పప్పు అయితే పామేస్తున్నానులేండి. బ్యాల్ సారును అన్నం అయితే ఉంది. ఇంకా అది ఈ విషయము. ఎందుకు వీడియో తీయలేదంటే బాగానే ఉండే, తీద్దాం అనుకున్నాను. పనికి కూడా పోయినాను, పని చేస్తున్నాడు ఆడైతే. రేష్మ అయితే పారనే లేదండి, అందుకైతే వీడియో అయితే తీయలేదు. వీడియో కూర్చొని కూడా అయితే 1 నిమిషం కూడా కూర్చోనేకైతే లేదండి. మా పిల్లోడు వాడేం సతాయిలేండి, ఒక్కొక్కసారి సతాయిస్తాడు, ఒక్కొక్కసారి ఏం లేదు, ఏం సతాయిలేదు వాడు. ఇంకా ఆటలాడుకొని అయితే ఉన్నాడు. నేను పని చేసుకునే వరకు అయితే ఆటలాడుకొని అయితే ఉన్నాడు. ఇంకా వాడికి 3 పూట్లు అయితే తినిపించేస్తాను, ఇంకా ఆటలాడుకొని అయితే ఉంటాడు.
ఇంకా అనుకున్నట్లేమో మళ్ళీ జ్వరం అయితే షురు అయింది వానికి. జ్వరము తగ్గు పశ్చిమ అయితే ఉంది. ఇంకా పోయినాడు వాళ్ళ నాన్న. ఇంకా ఏమి తినకూడదంట డాక్టర్ చెప్పి, ఇంకా జ్యూసు ఇది ఐస్ క్రీము బయట తిండిలు అయితే ఏమి తినకూడదంట, ఇంట్లో చేసి అయితే తినిపించాలంట, బయట అయితే ఏమి తినిపించకూడదంట వాళ్ళు చెప్పినారు. ఇంకా ఉడికి నీళ్ళు అయితే తాపండి అని చెప్పినారు. ఉడికి చేసి నీళ్ళు తాగుతాడు కదా మాహిరు పాలు బదులు, ఇంకా దాని బదులు ఉడికి నీళ్ళు అయితే చేసి వేసియండి అని చెప్పినారు డాక్టర్లు. చూస్తాను ఈరోజు రేపైతే రాత్రి నిజం అనుకుంటారు అబద్ధం అనుకుంటారో మీ ఇష్టము. ఎట్లుందంటే వీళ్ళ నాన్నైతే పనుకొనేస్తున్నాడు రాత్రి. లేపిస్తేను లేచి ఒకసారి 2 సార్లు చూసా. నేను అంత పని చేసుకొని ఇంకా 11కేమో పనుకోండి, 11కి పనుకున్నానో లేదో 12 గంటలకు లేస్తున్నాడు. మళ్ళీ పని పెట్టేది వానికి గంటే అండి పనుకునేది వాడు. ఎక్కువ అది కూడా లేదు. రోజులో రాత్రి పనుకోబెడితే ఒకసారి అంతే లేస్తాండింది, నీళ్ళు తప్పి అయితే లేస్తాండే అంతే. ఇంకా జ్వరము ఎక్కువైపోయింది కదా, జ్వరము మెయిన్ తగ్గును పరిచయం అయితే ఎక్కువైపోయింది. అందుకని ఎన్నిసార్లు వేస్తున్నాడు రాత్రంతా, నిద్రే లేదు. వీడియో చేద్దాం అనుకోండి రాత్రి కూడా 12 గంటలప్పుడేమో వీడియో చేద్దాం అనుకోండి, ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా చేయలేదు నేను వీడియో. ఇంకా మా ఆయన్ని అడిగిని ఎట్లా చేద్దామా పిల్లోడు ఎట్లా ఏడుస్తున్నాడు కదా అంటే, ఏమొద్దు ఫస్ట్ పిల్లోని చూడు నువ్వు వీడియో చేయొద్దు అని చెప్పే. నేను ఫస్ట్ వీడియో ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. ఇక పిల్లోడు బాగుంటేనే ఇంట్లో ఖుషీగా ఉండొచ్చు. ఎవరికేమన్నా అయితే చూపిస్తాను నేను మీకు. అన్నమును బ్యాల్సార్ అయితే చేస్తున్నాను. తల చాలా నస్తుంది, రాత్రంతా నిద్రలేదు. నేనైతే తినేస్తాను లేండి. వచ్చేసి పప్పు అన్నం అయితే చేస్తున్నాను. ఇంకా వాళ్ళ నాన్న అయితే రాలేదు, పిలుచుకొని పోయినాడు బయటికి. ఇంకా పిల్లోడు వస్తే ఇంకా ఇవి వేసేసి టానిక్లు అయితే ముందు టానిక్ వేసి ఇంకా అన్నం అయితే తినబెడతానండి. ఎందుకంటే ఇంకా ఫస్ట్ ముందు అన్నం తినబెట్టేసి వేస్తాను అనుకోండి అంతా వచ్చేస్తుంది బయటికి. అందుకని ముందు టానిక్ వేస్తాను, ఒక అర్ధగంట ఇడిసేసి అన్నం అయితే తినిపిస్తాను. ఎంతైతే అంత తిని, ఇంకా బలవంతం ఏం లేదు, వానికైతే ఎవరు బాగలేదు కదా అందుకని. హాయ్ అండి, ఇంకా గుడ్ ఈవినింగ్. ఇంకా టైం వచ్చేసి 6 గంటలు అయితే అవుతుంది. ఈరోజు అయితే శుక్రవారము. ఇంకా ఎప్పుడైతే వ్లాగ్ అయితే చేస్తున్నాను. కరెంట్ అయితే లేదు. ఇంకా ఎప్పుడైతే వాన పడతానండి, ఫుల్ అయితే వాన. ఏమో 2 రోజుల నుంచి కరెంట్ లేదు, సరిగ్గా వస్తుంది పోతుంది. ఇంకా పొద్దున్నే 9 గంటలకు ఏమో పోయిండేది, ఇంకా రాలేదు కరెంటు. చూడండి ఇంకా వాన అయితే పడతాను చూడండి ఫుల్. ఫుల్ వానండి, కనిపిస్తలేదు మీకు. అక్కడ చూడండి చెట్లు అయితే అల్లాడుతున్నాయి. మాహిర్ అయితే పనుకున్నాడు, పర్వాలేదు. మాహిర్కి అయితే తగ్గింది కొంచెము. ఇట్లా ఉండే లేదండి, 2 రోజుల నుంచి అయితే ఇట్లా ఉండే లేదు. ఒకేసమ్మ ఏడుస్తాండే. హలో ఏ హాయ్ బోల్. ఇంకా కరెంట్ అయితే పోయింది. బయట అయితే ఫుల్ వాన అయితే పడుతుంది. ఇంకా మాహిర్ అయితే కొంచెం అయితే పర్వాలేదు. ఇంకా టానిక్ వేయాలి మళ్ళా. నేనైతే చూపిలేదు, ఏమనుకోకండి. ఇంకా లేట్ అయిపోయింది వాళ్ళ నాన్న వచ్చేది అందుకని. మాహిర్ ఇంకా ఉడికి నీళ్ళు అండి ఇవి, చల్లనీళ్ళు కాదు, ఉడికి నీళ్ళు. మాహిర్ ठंडा पानी गरम पानी वो, ఓయ్ గరం పానీ ఠండా పానీ वो. ఉడుకుందంట చెప్తున్నాడు. ఓయ్ హాయ్ బోల్ దక్క జాబ్.
ఇంకా వాన అయితే పడతానులేండి. ఇంకా టైం వచ్చేసి 6 గంటలైంది. ఇంకా మాహిర్ అయితే వీడియో తీస్తున్నాడు. ఇది కరెంట్ అయితే లేదు, వంట అయితే చేయాలి. దిసురుమై మొత్తానికి మాహిర్కి అయితే పర్వాలేదు, తగ్గింది. ఇంకా మాహిర్ కొలు బాగలేదు కదా, అందుకని అయితే పనికైతే పోలేదు. ఈరోజైతే 3 రోజులే చేసిండేది. ఇంకా చూద్దాము, ఏమన్నా తగ్గితే పోతాను, లేకుంటే లేదు. ఇట్లుండే లేదండి, 2 రోజుల నుంచి ఒకే సమ ఏడుస్తున్నాడు. ఒకే సమ తగ్గు కూడా వర్షము పర్వాలేదు. ఇప్పుడైతే ఇంకా కరెంట్ అయితే వచ్చేసిందండి. ఇంకా వంట కూడా చేస్తున్నాను. ఇంకా దోశలు అయితే పోస్తున్నాను ఒక టైంకి అయితే. పొద్దునైతే పిండి అయితే నానబెట్టిండే, అన్నము బియ్యం అయితే నానబెట్టిండే మా అమ్మ. ఇంకా ఇంట్లోనే రుబ్బిండేదిలేండి. ఇంకా ఇంట్లోనే రుబ్బేసి అయితే చేసినాము. త్వరగా వచ్చేసినాయి దోశలు, మేమేమో రావనుకోండి. ఇంకా దోశలు అయితే వచ్చేసినాయి, బాగా వచ్చింది దోశలు అయితే. ఇంకైతే తింటాము. మా ఆయన కూడా వచ్చినారు చూడండి. మాహిర్ హాయ్ బోల్, హాయ్ బోల్ అజీ. హాయ్. మా మాయర్ గడ అయితే అన్నం తినలేదంట, ఉప్పొద్దుంటాడంట. మధ్యను తినలేదంట, నేను వేసుకొని తినేస్తానా. చూసారా సార్ డబుల్ యాక్షన్. చూడండి ఈ దోశ చూడండి, బాగా వచ్చిందంట ఉంది. ఎక్కిరిస్తాడులేండి, ఏమని చేస్తాను అట్లే. చూడండి ఫ్రెండ్స్, అట్లా వచ్చింది కదా, తినొద్దులే. ఎందుకు తింటావు? అది పొద్దున్నే వేద్దామని ఇంకా రుబ్బి పెట్టింది మా అమ్మ. ఇప్పుడైతే టైంకి ఏమని చెప్పేసి ఇంకా అయితే చేస్తున్నాను. ఎట్లా అట్లా దోశలు అంటే దోశలు. తిందాం రండి అందరూ. ఆకలి అవుతాను, నేనంటే తినేస్తాను, మీరు రేపు అన్నారు తినండి. బాగా కొవ్వు వచ్చేసిందిరా, ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. కానీ చెప్తున్నారంట చూడండి, 2 దినాల్లో బుద్ధి వచ్చేసింది. ఈరోజు చికెన్ వచ్చింది కదా చూడండి. అప్పుడు ఎంత బాగా కడతాడో, వేరే పిల్లలు ఏడుస్తారు కానీ తగ్గేది. అప్పుడు చూడండి ఏడుతున్నప్పుడు తగ్గేస్తాడు. మా మాది గారు ఎంత బాగా ఇచ్చేస్తాడు తెలిసిన. చూడండి ఎంత బాగా తగ్గేస్తాడో. उसमें कौन रखी पर था ऊपर की ऊपर से गिरा सो वो पकड़ लेता पानी कर होगा अंदर है ना वो टेनिका अंदर है ना वो लो डाला लो टाइम का इनका मेरा का चलो अच्छा अरे पानी डाल कर అయిపోయింది. మా అమ్మాయి ఇక్కడ అయితే పనుకుంటున్నాము ఇద్దరు. నేను వచ్చినప్పుడు నాతో వచ్చేస్తాడు, మా మంచి తప్పలే. నేను లేకున్నప్పుడు మంచిగా ఉంటాడు. బయట ఇంకా చూస్తే చాలా పరిగెత్తుకొని వచ్చేస్తాడు. అంటే డైలీ చికెన్ మటనే కావాలా ఇంకే తినేకి. స్పెషల్నే వేళ సాంబారు అన్నము తినేదా డైలీ కావాలా. మధ్యాహ్నం అన్నా లేకుంటే పొద్దున్నే అన్నా.
అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్. Bye.